ఇప్పుడు కారణం సహాయపడ్డారు. పాటల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకే గడిపే సమయాన్ని ప్రవీణ్ కూడా అక్కడ ఆ టైంలో సిద్ధపరిచారు. స్తోత్రం. మీ ఆత్మసాధనగా వాడుకోండి. మీ మాటలు తన నోట్లో ఉంచి వాటిని విని గ్రహించి గడిపిన రీతిగా మా కుటుంబాలను కట్టుకున్న రీతిగా మాకందరికీ కూడా సహాయం చేయండి. నీ ఆధిపత్యానికి అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Praise Lord. Am I audible? నా మాట వినిపిస్తుందా? మీ మాట వినిపిస్తుంది, బట్ కొద్దిగా రైట్ వినిపిస్తుంది. ఓకే, వినిపిస్తుంది. Greetings to you all in the name of Lord Jesus Christ. దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. As you all know, we have been meditating on the book of Genesis, especially focusing on the sisters who are mentioned in the book of Genesis. మీ అందరికీ తెలిసిన విధంగా మనము ఆదికాండాన్ని ధ్యానించుకుంటూ ఉంటున్నాము. ప్రత్యేకించి ఆ పుస్తకంలో ఉన్నటువంటి స్త్రీల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. So this week we are going to study about a woman whose name we don't know. ఈ వారం మనము ఈ ఆదికాండంలో ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి తెలుసుకోబోతున్నాము, కానీ ఆమె పేరు మనకు తెలియదు. There are so many women in the Bible who are nameless. బైబిల్లో చాలా మంది పేరు లేని వారుగా అనేక మంది స్త్రీలు ఉన్నారు. Can you name some of them? మీరు ఎవరైనా అటువంటి వారిని చెప్పగలరా? We see Lot's wife. There was no name mentioned for her. మైక్ ఓపెన్ చేసి చెప్పండి. ఎవరైనా చెప్పొచ్చు, మైక్ ఓపెన్ చేసి. సరే, we see Lot's wife. Lot's భార్య గురించి లోతు భార్యకి లేదు, దాన్ని మనం చూస్తాం. యోబు భార్యకి లేదు. Yes, and also Pharaoh's daughter. ఫరో కుమార్తెకి కూడా పేరు లేదు. Peter's mother-in-law. పేతురు అత్తగారికి కూడా పేరు లేదు. And Pilate's wife. Like that, there are many women in the Bible who are nameless. ఈ విధంగా బైబిల్లో చాలా మంది పేరు లేని స్త్రీలు మనకు కనిపిస్తూ ఉన్నారు. God must have had a purpose for that. దేవుడైతే వారి ఎడల ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు. We will not dig into why their names were not written. మనము వారి పేర్లు ఎందుకు లిఖించబడలేదు అని ఆలోచించవలసిన అవసరం లేదు, కానీ we will see one of the women whose name is not written, but her life gives us some lessons. ఈ బైబిల్లో పేరు రాయబడినటువంటి ఒక స్త్రీ గురించి మనం చూసుకున్నాము. ఆమె బైబిల్లో పేరు రాయబడినప్పటికీ ఆమె ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలను నేర్చుకున్నాం. Last week, do you remember about whom we meditated? పోయిన నెల మొదటి వారం మనం ఏమి ధ్యానించుకున్నామో గుర్తుందా? Anybody who remembers? హవ్వ గురించి. That's right. We learned some life lessons from our great grandmother Eve. హవ్వ మన తల్లి అయినటువంటి ఆది తల్లి అయినటువంటి హవ్వ గురించి కొన్ని పాఠాలను మనం నేర్చుకున్నాము పోయిన నెలలో. So today we will meditate about another woman who is also our great grandmother. ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే ఆమె మన గ్రేట్ గ్రాండ్ మదర్, అంటే ఇంకా అమ్మమ్మ తరం, ఇంకా ముందున్నటువంటి తరంలో ఉన్నటువంటి ఆమె గురించి మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాం. Let's turn to Genesis chapter 6.
ఆదికాండము 6వ అధ్యాయం వరకు మనం తిరుగుదాము. Genesis chapter 6, ఆదికాండము 6వ అధ్యాయము verse 18. We will all read it together. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. But with you will I establish my covenant and thou shalt not కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడలను కోడలో ప్రవేశించలేదు. So from this verse, I think you might guess who we are talking about. ఈ వచనం ద్వారా నేను మీతో ఎవరి గురించి మాట్లాడబోతున్నానో మీకు అర్థమై ఉంటుంది. It is none other than Noah's wife. అది ఎవరో కాదు కానీ నోవహు భార్య. So we don't see her name mentioned anywhere in the Bible. ఆమె పేరు బైబిల్లో ఎక్కడా లిఖించబట్ట మనం చూడము గాని. But historically, some say her name is Nema. కానీ పురాతన పుస్తకాలను బట్టి కానీ వాటి ద్వారా కానీ ఆమె పేరు నామా అని రాయబడినట్లుగా చూస్తున్నాం. That is mentioned in Genesis chapter 4 verse 22. అది ఆదికాండము 4వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంది. But we don't know how correct that is. Historically, it is just mentioned her name is as Nema. అది ఎంతవరకు ఖచ్చితమైనదో మనకు తెలియదు కానీ పురావస్తు శాస్త్రాల్లో రాయబడింది మాత్రం నయమా అని. Nema means pleasant. నయమా అంటే pleasant. సౌండ్ ప్లెజెంట్. ఏది? నయమా అంటే ప్లెజెంట్. ఓకే. ప్లెజెంట్ అంటే ఏంటి? ప్రీతికరమైన. నయమా అంటే ప్రీతికరమైనది అని అర్థం వచ్చేదిగా ఉంది ఆమె పేరు. We will not dig deep into it, but we will see that Noah's wife, as mentioned, or she was mentioned as Noah's wife 5 times in the book of Genesis. ఆదికాండంలో నోవహు భార్య అని 5 సార్లు రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాము. Quickly, I will tell references. If somebody can read fast, that would be helpful. నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు ఎవరైనా గబగబా చదవగలిగితే చదివి సహాయం చేయండి. We already read in chapter 6 verse 18 that it is mentioned that but with thee will I. God is telling that to Noah that his sons and his wife and his sons' wives, he is establishing his covenant or he is promising. ఇక్కడ 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే దేవుడితో నిబంధన చేయబడిన విధంగా దేవుడు వారితో నిబంధన చేయ విధంగా వారి నోవహు గారి భార్య, వారి కుమారులు, వారి కోడళ్ళు ఈ నిబంధన కిందకి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Similarly, in chapter 7 verse 7. అదే విధంగా 7వ అధ్యాయము 7వ వచనంలో కూడా అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నకై ఆ ఓడలో ప్రవేశించిరి. Verse 13 also. 13వ వచనం కూడా చదువుతున్నాం. ఆ దినమందే నోవహు కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించిరి. And chapter 8 verse 16. 8వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళను ఓడలో నుండి బయటికి రండి. Verse 18. 18వ వచనం. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్ళను బయటికి వచ్చిరి. So these are the 5 places we see about Noah's wife. ఈ 5 ప్రదేశాల్లో మనం నోవహు భార్య గురించి చూస్తాం. We don't see anywhere her name is mentioned. ఈ 5 ప్రదేశాల్లో ఎక్కడ కూడా నోవహు భార్య పేరును ప్రస్తావించడం మనం చూడము. So today we will try to learn few lessons from Mrs. Noah. ఈ రోజు మనం నోవహు భార్య గురించి కొన్ని పాఠాలను నేర్చుకుందాం.
We have heard a lot about Noah and the big flood and the ark. నోవా గురించి ఆ గొప్ప జలప్రలయం గురించి దేవుడు చేయమన్న ఓడ గురించి మనం అనేక విషయాలను నేర్చుకున్నాము, ఎరిగి ఉన్నాము. We all know that story. We also teach that to our children. మనకందరికీ ఆ కథ తెలిసిందే, మన పిల్లలకు కూడా అనేక సార్లు మనం దానిని బోధించే వారంగా ఉన్నాము. So we will not dig deep into that story, but we will just focus on this Mrs. Noah. మనం ఆ కథను గురించి లోతుగా వెళ్ళాలనుకోవడం లేదు, కానీ నోవా భార్య గురించి కొన్ని తెలుసుకున్నాం. Firstly, we can understand that she is very faithful. మొదటిగా మనం చూసినట్లయితే ఆమె ఎంతో విశ్వాసవంతురాలుగా ఉన్నట్లుగా చూస్తున్నాం. Just think of those times, when Mr. and Mrs. Noah lived in. ఆ నోవహు అతని భార్య నివసించిన కాలాన్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, దాన్ని ఆ రోజు నుండి మీరు ఊహించుకోండి. We all know that Noah was a great man of God. మనకందరికీ తెలిసిన విధంగా నోవహు దేవుని ఎడల భయభక్తులు కలిగిన మనిషి. God used him to do his work. దేవుడి తన పనిని చేయడానికి నోవహును వాడుకున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. But that was a terrible time to live. కానీ అది నివసించడానికి ఎంతో భయంకరమైన సమయంగా ఉంది. We are all exactly living in similar time period. మనము ఈ దినంలో కూడా అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండానే వెళ్తున్నాము, అటువంటి పరిస్థితుల్లోనే నివసిస్తున్నాము. Let's read Genesis chapter 6 verses 5 through 7. ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు 5, 6, 7 వచనాలు చదువుకుందాం. నరుల చెడుతన Sorry, carry on. I was mistaken. Thought 6th chapter verses 5 through 7. 6వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నుండి ఉన్నానని. So God is repenting that he has made man on the earth. దేవుడు మనుషులను ఈ భూమి మీద చేసినందుకు పశ్చాత్తాపపడడం ఇక్కడ మనం చూస్తున్నాం. So the Lord saw the wickedness of the man. దేవుడు మానవుని యొక్క దుష్టత్వాన్ని చూశాడు. So the wickedness was a lot. Wickedness was great on earth. ఇక్కడ నరుల చెడుతనము ఎంతో గొప్పదిగా ఉండడాన్ని దేవుడు చూస్తున్నాడు. Every thought of the man was evil. వారి హృదయంలోని తలంపులోని ఊహ అంతయు ఎంతో చెడ్డగా ఉండడాన్ని దేవుడు చూస్తున్నాడు. Aren't we in the similar times? మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నామా? Any side we turn, we are surrounded with the wickedness. మన హృదయాలలో ఎంతో చెడుతనంతో నిండి ఉండడాన్ని చూస్తున్నాడు దేవుడు. We are surrounded by wickedness and violence around us. మన చుట్టూ ఎంతో దుష్టత్వము, చెడుతనము నిండి ఉండడాన్ని మనం చూస్తున్నాం. Similar to Noah's time, there is no fear in God these days too. నోవహు దినాలలో ఉన్నట్లుగా ఈ దినాలలో కూడా దేవుని యందు భయం లేని వారిగా ఉంటున్నారు. So during those times, that brought confusion and evil. ఆ దినాలలో ఆ విధంగా ఉండటాన్ని బట్టి వారిలో ఒక కలవరము మరియు కలవరం కలిగిందిగా ఉంటుంది. So many things are happening even around us that even as mothers or as wives at home with little kids, we are very scared to even send our children outside. మనం మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కూడా తల్లులంగా భార్యలంగా ఉన్నటువంటి మనము మన పిల్లల్ని బయటికి పంపాలంటే కూడా ఎంతో భయపడే పరిస్థితులను ఈ దినాల్లో మనం చూస్తున్నాము. If they go out till they come home, we are so anxious about them. ఇంటికి వచ్చే వరకు కూడా వారి గురించి ఎంతో మనము ఎదురు చూసే వారంగాను చిత్త కలిగిన వారంగాను ఉంటున్నాము.
Mrs. Nova would have undoubtedly been in the same situation. ఇటువంటి పరిస్థితుల్లో అయితే నోవహు భార్య అయితే ఎటువంటి సంశయం లేనిదిగా ఉండడం మనం చూస్తున్నాం. She was in the same situation like us. People were making fun of Noah. Everyone was so wicked around them. So she would have been very scared and, had fear also. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, నోవహు చేస్తున్న పనిని బట్టి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎగతాళి చేయడాన్ని బట్టి ఆమె కూడా భయపడి ఉండే పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ ఆమె అయితే భయం లేకుండా ఉండడాన్ని మనం గమనించవచ్చు. So God is watching us. God is seeing what kind of people we are or what kind of people are around us. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో, మనం ఎటువంటి ప్రజల మధ్య నివసిస్తున్నామో దేవుడు మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. That is why he himself is saying in verse 6, it repented the Lord that he had made man on the earth. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను అని మనం చూస్తున్నాం. It grieved him at his heart. అది దేవుని హృదయాన్ని నొచ్చింపజేసేదిగా, బాధపరిచేదిగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. So how are we today? ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాము? Are we talking about others good or evil? ఇతరుల గురించి మనము మంచి మాట్లాడే వారంగా ఉన్నామా, చెడు మాట్లాడే వారంగా ఉన్నామా? How are we treating others? ఇతరులను మోసం చేసే వారంగా ఉన్నామా? How are we feeling, being in these kind of times? How are we feeling with all COVID-19 happening, so many talks about, wars and everything? How are we feeling? ఈ COVID-19 గురించి అందరూ మాట్లాడుకునే సమయాల్లో, యుద్ధ సమాచారం వినే సమయాల్లో మన పరిస్థితి ఎలా ఉంది? Do we have fear, anxiety, concerns about what is going to happen in the future? మన హృదయాల్లో కూడా భయము, కలవరము, తర్వాత ఏమవబోతుంది అనేటువంటి భయము మన హృదయాల్లో కూడా ఉన్నదా? So we shouldn't be having that fear or anxiety. మనం అటువంటి భయముతో గాని, అటువంటి కలవరంతో గాని నింపబడి ఉన్నామా? We cannot live in fear and anxiety. మనమైతే అటువంటి భయానికి, కలవరానికి లోనవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. Both fear and anxiety are a big disease. ఆ కలవరము, ఆ భయము అనేది ఒక పెద్ద వ్యాధి లాంటిది. That takes over our minds and our thoughts into darkness. అటువంటి కలవరము, అటువంటి ఆలోచనలు మనల్ని దేవుడి నుండి దూరంగా తీసుకెళ్లే పరిస్థితిలోనికి నెట్టివేస్తాయి. But God wants us to be near to him, and he wants our life to walk with him but not having fear or anxiety. కానీ దేవుడైతే మనల్ని తనకు దగ్గరగా జీవించాలని, తనతో కలిసి నడవాలని కోరుతూ ఉన్నాడు. ఈ భయము, కలవరము మన హృదయాల్లో ఉండడానికి దేవుడు ఇష్టపడేవాడుగా లేడు. Philippians chapter 4. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం verses 6 through 9. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 7. 6-7 వచనాలు. 9. చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. 8 and 9 also, sister. 9వ వచనం కూడా చదువుకున్నాం. మరియు 8వ వచనం కూడా చదువుకున్నాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వల్ల ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. So God is clearly telling us what we are supposed to do during these times. ఇటువంటి సమయాల్లో మనం ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో ఇక్కడ క్లియర్ గా ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు మనకి.
So, our first thing to have fear and anxiety free mind is to give our life to God. మొదటిగా మనము ఈ కలవరం నుండి ఈ భయం నుండి విడిపించబడి మన హృదయాలను దేవునికి ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. Then we have to fix our thoughts on Lord Jesus, and that He is preparing a place for us and He is coming back to take us. మన తలంపుల్ని దేవుని మీద కేంద్రీకరించి దేవుడు మనల్ని తన రాజ్యంలో చేర్చుకోవడానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు అని ఆలోచించే వారంగా ఉండాలి. So we should not have the fear and anxiety filling and taking over all these two thoughts. మన హృదయాలలో కలవరము భయాన్ని తీసివేసి ఈ తలంపులతో మన హృదయాన్ని నింపుకోవాలి. Isaiah chapter 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయము verse 4. 4వ వచనం. యెషయా 43వ అధ్యాయము 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. Verse 5 first part also sister. 5వ వచనం మొదటి భాగంలో చదువుకుందాం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. So he is clearly telling us that we are so precious unto him. దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు మనము దేవుని దృష్టికి ఎంతో ప్రియమైన వారంగా ఉన్నాము అని. And he is promising, fear not, for I am with thee. దేవుడు ఇక్కడ మనకు ఒక వాగ్దానం కూడా చేస్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. We all should understand one thing, that God cares for us. Otherwise, why would he sacrifice, his own son on that cruel cross? మనం అందరము అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మన పక్షముగా ఉన్నాడు. తన ఏకైక కుమారుని మన కొరకు బలిగా ఇచ్చిన దేవుడు మనతో ఉన్నప్పుడు మనము భయపడవలసిన అవసరమే లేదు అని. John chapter 10. యోహాను సువార్త 10వ అధ్యాయం. Chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So it is his desire that we are completely set free from fears and anxieties. దీని ద్వారా మనం ఈ భయం నుండి, ఈ కలవరాల నుండి విడుదల పొందవలసిన వారంగా ఉన్నాం. We all could have money, we all could have relationships. మనం అందరికీ డబ్బు ఉండొచ్చు, ఇంకా అనేకమైన బంధుత్వాలను కలిగి ఉండవచ్చు. We all could have wealth and power. మనందరికీ సంపద కలిగి ఉండొచ్చు, మన పవర్ అంటే సామర్థ్యం కలిగి ఉండవచ్చు. But some way or the other we feel the emptiness. కానీ కొన్ని పరిస్థితుల్లో మనము ఖాళీతో, హృదయంలో ఖాళీ కలిగిన వారంగా ఉంటాము. The only one who can truly satisfy our emptiness is Lord Jesus Christ. ఆ ఖాళీని పూర్తి చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. How can he take away our emptiness? Only if we obey God's command. ఆ ఖాళీతనాన్ని మనం ఎలా సంపూర్తి చేయగలం అంటే దేవుని యొక్క మనము మోకాళ్ళను ప్రార్థించినప్పుడు మాత్రమే, దేవునికి విధేయత చూపినప్పుడు మాత్రమే. Yes. So what is that command he is giving us? దేవుడు ఏ ఆజ్ఞను మనకి ఇస్తూ ఉన్నాడో చూద్దాం. Philippians chapter 4 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 5 and verse 6. 5వ వచనము 6వ వచనము చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. So be careful for nothing, be anxious of nothing. దేనిని గూర్చి చింతపడవలసిన అవసరం లేదు. So he is giving us a command that we shouldn't be anxious about anything, that he is always with us if we go in prayer and supplication to him.
ఇక్కడ దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే దేనిని గురించి చింతపడకుడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేనిని గురించి చింతపడవలసిన అవసరం ఉండదు. So we will quickly also see 2 Timothy మనం త్వరగా చూద్దాం. 2 తిమోతి chapter 1 verse 7. రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చేను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. So God has not given us the spirit of fear. దేవుడు మనకి శక్తి గల ఆత్మని ఇచ్చాడు కానీ భయపడే ఆత్మని ఇవ్వలేదు. So let's all pray that we can truly depend on God and get rid of all the fears and anxieties we have. మనము దేవుని ఎదుట మోకాళ్ళని ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఇటువంటి భయం నుండి కానీ ఇటువంటి పిరికితనం నుండి కానీ విడిపించబడులాగున మనం దేవునికి ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. How do you think Noah's wife would have overcome that? She should have had strong faith on God. నోవహు భార్య కూడా అటువంటి పరిస్థితుల్ని ఎలాగ దాటగలిగిందంటే దేవుని మీద కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ పరిస్థితులను జయిస్తూ వచ్చింది. If she was anxious like us, or if she feared about things, then she wouldn't have proceeded with Noah into the ark and out of the ark. మనకి లాగానే నోవహు భార్య కూడా కొంచెం భయము కలవరం కలిగి ఉండొచ్చునేమో, కానీ దాన్ని బట్టి నోవహుని ఓడ బయట గాని ఓడ లోపల గాని ఎటువంటి తొందర చేసేదిగా లేదు. So she was totally having faith on God without fear and anxiety. దేవుని మీద పూర్తిగా విశ్వాసం కలిగి ఆధారపడిన ఆమెగా ఇక్కడ మనకు ఇది కనిపిస్తుంది. దాన్ని బట్టి ఇటువంటి భయాన్ని కలవరాన్ని జయించేదిగా కనిపిస్తుంది. So whatever her inner feelings were, she always supported Noah. లోపల ఆమెకి ఎటువంటి భయాన్ని ఉన్నప్పటికీ నోవహును సపోర్ట్ చేస్తూనే వచ్చింది. So secondly, we saw that she was faithful. Secondly, we'll see that she is righteous. ఆమె నీతిమంతురాలుగా మనం రెండవ దానిగా చూడవచ్చు. Genesis chapter 6 verse 9. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూసుకుందాం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. So Noah was a just man and perfect in his generations. నోవహు తన తరములో నిందారహితుడిగా ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. So Bible is describing Noah as a just and righteous man who walked with God. ఇక్కడ బైబిల్లో నోవహు గురించి దేవుడు ఏం రాసి పెట్టాడంటే నోవహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను అని చెప్తున్నాడు. మరియు అతడు దేవునితో కూడా నడిచిన వాడుగా ఉన్నాడు. I envision Noah's wife as also being righteous. నోవహు భార్య కూడా నీతిపరురాలుగా ఉండడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. Noah's wife, she rose three sons to trust in God and serve Him along with Noah and herself. ఆమె తనకున్న 3 కుమారుల్ని కూడా నోవహు దేవునితో ఎలాగ నడుస్తున్నాడో అలాగ నడవడానికి సిద్ధపరిచే తల్లిగా ఉంది. Hebrews chapter 11. లూకాసు వార్త 11వ అధ్యాయం. Hebrew Patrika chapter 11 verse 7. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సమృద్ధులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. So here we see that he became heir of righteousness, which is by faith. ఇక్కడ మనం చూసినట్లయితే నోవహు తన నీతిని బట్టి దేవుని చేత హెచ్చింపబడిన వాడుగా ఉన్నాడు. How did that happen? Because he obeyed what God told.
ఇది ఎలా సంభవించిందంటే దేవునికి నోవహు చూపిన విధేయతను బట్టి ఇలాగ జరిగింది. So he showed obedience in building the ark. ఆ ఓడను కట్టడానికి నోవహు విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. As we read in Genesis chapter 6 verse 9, Noah walked with God. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో చూసిన విధంగా నోవహు దేవునితో నడిచాడు అని రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. He was a just man and perfect in all his generations. That means he must have had a very right conduct and blameless. అతడు తన తరములో నిందారహితుడిగా ఉండి దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. ఎటువంటి నిందలు లేనివాడుగా ఉన్నాడు. తన తరమంతటిలోనూ నిందారహితుడిగా ఉన్నాడు. Many of the people around him would have thought he was crazy. అతని చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అతను ఒక వెర్రివాడుగా చూసి ఉండవచ్చు. But he did not care, instead walked with God. దేవునితో నడవడం తప్ప అతను దేనిని ప్రముఖంగా ఎంచుకోలేదు. That effect of godliness of Mr. and Mrs. Noah was there in the 3 children as well. దాని ప్రతిఫలం ఏంటంటే నోవహు అతని భార్య మరియు అతని పిల్లలు కూడా ఓడలో చేర్చబడడానికి గుర్తుగా ఉంది. The children could have been influenced, to leave their parents in their work and get close to the world around them. The children could have been influenced by the world around them than their parents. వారి కుమారులు తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని బట్టి ఆకర్షితులు అవ్వచ్చు, కానీ అయినప్పటికీ వారు తన తల్లిదండ్రుల మార్గాల్లోనే నడిచేవారుగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. The reason they stayed with Noah and his wife was they saw in their parents godliness and obedience to God. దానికి కారణం ఏంటంటే తన తల్లిదండ్రులు దేవునితో నడవడాన్ని వారు చూశారు, దేవుని అందరి భయాన్ని కలిగి ఉండటం వారు చూశారు. ఇదే వారు విధేయులుగా ఉండడానికి కారణమైంది. These days also our world around us is attracting. వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా వారిని ఆకర్షించేదిగా ఉండవచ్చు. Even these days around our children the world is very attractive. ఈ దినాల్లో కూడా మన పిల్లల చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము వారిని ఆకర్షించేదిగా ఉంటుంది. It doesn't matter where we are living, either we are living in India, United States, Australia, anywhere, it doesn't matter. World is very attractive right now, so we should be careful about our children. మనము ఏ ప్రదేశంలో నివసిస్తూ ఉన్నా, అది ఇండియా అయినా, అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తూ ఉన్నా ప్రపంచం అయితే మనల్ని మన పిల్లల్ని ఆకర్షించేదిగానే ఉంటుంది. So if we want our children to stand separated in this evil world, then we have to be parents like Noah and his wife. మన పిల్లలు లోకం నుండి, లోక ఆశల నుండి ప్రత్యేకించబడాలి అంటే నోవహు తన భార్య వల్లే మనం కూడా దేవునికి విధేయులుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నడవాలి. So kids are smart these days. Kids are smart these days. పిల్లలు కూడా చాలా చురుకుగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈ దినాల్లో. They read our lives much more than our lectures. They don't even listen to what we are saying. They will see how we are behaving, what we are talking. మనం మాట్లాడేదానికన్నా వారు ఇంకా ఎక్కువ నేర్చుకోగలిగిన వారిగా ఉన్నారు. మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో వారి ముందే నేర్చుకోగల సమర్థులుగా ఉన్నారు. So what are our lives up to? We have to make sure we are careful about them. మన జీవితాల ద్వారా వారికి మనం ఏం నేర్పించాలో దాన్ని నేర్పించడానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. Are the children able to see God in us? మనలో దేవుణ్ణి చూడగలుగుతున్నారా లేదా అని మనం సరి చూసుకోవాలి. Only if they can see God in us or the godly behavior in us, then there is much better chance that they will stand alone against the ungodliness. మనలో వారు దేవుని ప్రేమను, దేవుణ్ణి చూడగలిగినప్పుడే మన పిల్లలు మన దేవునికి సమీపంగా తేవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. As in Proverbs chapter 22 verse 6, train up a child when they are young. సామెతలు 22:6లో చూసిన విధంగా బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము అని. ఆ విధంగా మనం పిల్లలకు మార్గాన్ని నేర్పాలి.
Yeah, our main job is to teach children about the God we know. మనం మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క మార్గాలను వారికి బోధించాలి. We should set a good example for those in our lives to follow. మన జీవితాల ద్వారా వారికి మంచి మాదిరిని చూపించి వారిని దేవుణ్ణి వెంబడించడానికి మార్గదర్శకులుగా ఉండాలి. Noah and his family were saved by their righteousness. నోవహు మరియు అతని కుటుంబము వారి నీతిని బట్టి రక్షించబడినారు. The rest of the world perished for the lack of righteousness. ఆ నీతి అనేది లేని తనాన్ని బట్టి మిగతా ప్రజలందరూ నశించిపోయిన వారిగా ఉన్నారు. ప్రపంచమంతా నశించిపోయింది. So how are we today? మనం ఎలా ఉన్నాము ఈ దినాల్లో? Are we righteous in the sight of God? మనము దేవుని యందు నీతిపరులంగా కనిపించే వారంగా ఉన్నామా? Are we setting a good example to our children and the people around us? మన చుట్టూ ఉన్న ప్రజలకు మన మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలకు మనం మాదిరికరంగా ఉన్నామా? You might think we don't have children or I'm not yet married, but how is your behavior? Can that be is your behavior a testimony that others are talking about? బహుశా మీకు పెళ్లి కాని వారు కూడా ఉండవచ్చు. మరి మీ యొక్క ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వారికి మాదిరికరంగా ఉందా లేదా సరిచూసుకోవాలి. So let us examine. కాబట్టి మనం పరిశీలించుకుందాం. So we have seen that Mrs. Noah was faithful and she was righteous. ఇక్కడ మనం చూసినట్లుగా నోవహు విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. Noah's wife. నోవహు భార్య కూడా విశ్వాసం కలిగిందిగా ఉంది, నీతిపరురాలుగా ఉంది. So lastly, we see that she is a godly woman. చివరిగా మనం చూసేది ఏంటంటే ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది. If we notice, every woman goes through, different roles in her lifespan. మనం చూసినట్లయితే ప్రతి ఒక్క స్త్రీ తన జీవిత కాలంలో అనేకమైనటువంటి పాత్రల్లో ఒదిగిపోవాల్సిన పరిస్థితిని మనం చూస్తాం. So the same thing Mrs. Noah also went through. ఈ నోవహు భార్య కూడా ఇటువంటి పాత్రలోనే ఒదిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. She was a daughter. మొదటిగా ఆమె ఒక కుమార్తె. She was a wife. తర్వాత ఆమె భార్యగా చూస్తాము. She was a mother. తర్వాత ఒక తల్లిగా. And later on we see that she is a mother-in-law. తర్వాత ఆమె ఒక అత్తగా కూడా మనకి కనిపిస్తుంది. We don't read much about what kind of daughter she was. ఆమె ఎటువంటి కుమార్తె మనం ఎక్కువగా చదువుకోలేదు కానీ but we can see what kind of wife, what kind of mother and what kind of mother-in-law she was. కానీ ఆమె ఎటువంటి భార్యగా ఎటువంటి పాత్రను పోషించిందో, తల్లిగా మరియు అత్తగా కూడా ఎటువంటి స్థానాన్ని ఆమె ఆక్రమిస్తూ వచ్చిందో మనం చూడవచ్చు. So if any of you sisters are not married or if you are not having children, don't think that this part of what we are talking is not for you. ఎవరైనా పెళ్లి కాని వారు ఉన్నట్లయితే మాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇది నా కొరకు కాదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. Just think in which role you are. You could be a friend to another girlfriend. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో దాన్నే తీసుకోండి. ఒక ఫ్రెండ్ గా ఉన్నారా లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నారా అనేది చూసుకోండి. Girlfriend in the sense a friend to another girl. ఒక ఆ అమ్మాయికి మీరు ఒక మంచి స్నేహితురాలుగా కూడా ఉండవచ్చు. ఆ స్థానంలో మీరు చూసుకోండి. You can be a sister. ఒక సహోదరిగా కూడా మీరు ఉండవచ్చు. Or you can be a daughter. ఒక కుమార్తెగా కూడా మీరు ఉండవచ్చు. I hope you all remember we have meditated on the characteristics of a godly woman from Proverbs chapter 31. మనము సామెతల గ్రంథం 31వ అధ్యాయం ద్వారా కొన్ని దైవభక్తి గల స్త్రీ లక్షణాలను మనము ధ్యానించుకున్నాము. అది మీకు characteristics. I said I will not ask you all those characteristics now.
అవన్నీ ఏంటి అని ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోవటం లేదు, కానీ గుర్తు ఉన్నాయా అని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తాను. But we will see 3 things about this Noah's wife. 3 విషయాలను మనం నోవహ్ భార్య గురించి చూసుకున్నాము. We are all like her. మనం కూడా ఆ విధంగా ఉండాలి. We are all like her. We are all daughters in our families to our parents. మనమందరం కూడా మన తల్లిదండ్రులకు కుమార్తెలుగా ఉన్నాము. You might be a sister to a brother or a sister. ఒక అన్నకి గాని అక్కకి గాని ఒక చెల్లిగా ఉండవచ్చు. If you are married, you are a wife. మీకు పెళ్ళైతే ఒక భార్యగా ఉండవచ్చు. If you have children, you are a mother. మీకు పిల్లలు కలిగి ఉంటే మీరు ఒక తల్లిగా ఉండవచ్చు. If you have children's children, then you might be a great grandmother or a great grandmother. మీ పిల్లలు మీరు చూసినట్లయితే మీరు ఒక మంచి అమ్మమ్మగాను నాయనమ్మగాను తాతయ్యగాను ఉండవచ్చు. If your children are married, then you would have been a mother-in-law. మీ పిల్లలకి పెళ్లి అయినట్లయితే మీరు ఒక అత్తగా కూడా ఉండవచ్చు. So we all go through these phases in life. మీరందరూ ఇటువంటి పాత్రలో నుండి వెళ్ళిన వారుగా ఉండడాన్ని గమనించవచ్చు. But when I was meditating on this, I understood Noah's wife approached life with a good attitude. ఇక్కడ ఈ భాగాన్ని నేను ధ్యానిస్తూ వచ్చినప్పుడు నోవహు భార్య ఒక మంచి ఉద్దేశం కలిగిన ఆమెగా ఉండడాన్ని నేను చూస్తూ వచ్చాను. She was a devoted wife. ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంది. Yes, భార్యగా ఉంది. She was a godly mother. దైవభక్తి గల తల్లిగా ఉంది. She was a godly mother-in-law. ఆమె దైవ భయం కలిగినటువంటి అత్తగారిగా కూడా ఉంది. So she must have probably served her husband, 3 sons and daughters-in-law with love and compassion. తన భర్తను, తన 3 పిల్లలను, తన 3 కోడళ్లను ఆమె ఎంతో ప్రేమగా పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. We all should understand that we are created in God's own image just as a man. మనం అందరము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని స్వరూపంలో చేయబడిన మనుషులము. We cannot underestimate ourselves. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు. Lord Jesus honored women and made them part of his ministry. యేసుక్రీస్తు ఒక స్త్రీని కూడా పిలిచి తన సేవలో భాగంగా ఏర్పాటు చేయడాన్ని మనం చూస్తున్నాం. So God sees us women as a beautiful creation. దేవుని సృష్టిలో స్త్రీ అనేది ఒక అందమైన సృష్టి. So when I talk to my friends to encourage anybody, I always say this: God has given us more capabilities than men. నేను నా స్నేహితుల్ని ఎవరైనా బలపరచడానికి చెప్పే విషయాలలో దేవుడు మనల్ని ఎంతో అందంగా మరియు ఎంతో సమర్థవంతులంగా తయారు చేశారు అని చెప్తూ ఉంటాను. Yeah, I also challenge sometimes saying women can multitask but men cannot do that. కొన్నిసార్లు నేను వారితో ఛాలెంజ్ కూడా చేస్తాను. మగవారి కన్నా ఆడవారు ఎక్కువ టాలెంట్స్ కలిగి ఎక్కువ పనులు చేయగలిగిన వారుగా ఉంటారు. Yeah, if you can think, you can see a woman carrying a child and then at the same time with other hand she might be cooking. ఒక చేతిలో బిడ్డని ఎత్తుకుని కూడా ఆమె వంట చేస్తూ ఉండవచ్చు. And she will be talking on the phone also. ఫోన్ లో కూడా మాట్లాడుతూ ఉండవచ్చు. And these days working from home, women are working, taking care of children and doing many things. ఈ దినాల్లో అయితే స్త్రీలు ఇంటి దగ్గర నుండే పనులు చేస్తూ మరియు వంట పనులు చేస్తూ పిల్లల్ని చూసుకోవడంలో కూడా సామర్థ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు. But just sometimes, check out how men are. They cannot focus more times or more things, more tasks at a time. కానీ మనం మగవారి విషయంలో చూసుకున్నట్లయితే ఇలాగా ఒక పని చేస్తే ఇంకొకటి చేయడాన్ని మనం అంతగా గమనించం. So God has made us very in an awesome way.
దేవుడు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన రీతిలో ఆడవారిని స్త్రీని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. The society or people around us doesn't determine your worth or my worth. మీ సామర్థ్యాన్ని బట్టి నా సామర్థ్యాన్ని బట్టి మన చుట్టూ ఉన్నవారు మనల్ని గుర్తించవలసిన అవసరం లేదు. But regardless of what you are in life, God loves you and me and cares for you and me. దేవుడు మనల్ని నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ ఎడల నా ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అని మాత్రమే నీవు గుర్తుంచుకోవాలి. We will not read, but when you have chance, if you can, after the meeting, if you can read John chapter 4, it would be helpful. We see there a Samaritan woman. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కూటమి అయిపోయిన తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సమరయ స్త్రీని గురించి ఒకసారి ధ్యానించండి. You must have thought, looking at Lord Jesus Christ, that something is wrong with him, because he was talking to her. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఉన్న పొరపాట్లు తెలుసుకున్నారు. No. Samaritan women, actually Jewish people cannot associate with Samaritans. యూదులు సమరయులతో మాట్లాడడం ఆ దినాలలో తగని పని. Yeah. So as Lord Jesus Christ spoke to the Samaritan woman, she must have thought that something is wrong with him. యేసుక్రీస్తు ఈ సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఏదో తప్పు ఉద్దేశము అని ఆమె ఊహించుకుని ఉండవచ్చు. అతను యేసుక్రీస్తు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆమె గ్రహించలేకపోయి ఉండవచ్చు. He revealed himself to her as a son of God. కానీ యేసుక్రీస్తు అయితే తనను తాను దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచుకున్నాడు ఆమెకు. But because of her communication with Lord Jesus Christ, Samaritans came to know about the Son of God. ఆమె దేవునితో ఆ విధంగా మాట్లాడడాన్ని బట్టి సమరయులందరూ దేవుని యొద్దకు రావడానికి ఒక మార్గాన్ని కల్పించిందిగా ఉంటుంది. So there was a purpose for Lord Jesus Christ to talk to the Samaritan woman. యేసుక్రీస్తు ఈ సమరయ స్త్రీతో మాట్లాడడానికి అక్కడ ఒక కారణం ఉంది. So there was a purpose, that is to save all the other Samaritans. అక్కడ ఆమెతో మాట్లాడడాన్ని బట్టి సమరయులందరినీ రక్షించడము అనేటువంటి సిద్ధపాటు ఏర్పాటు చేయబడి ఉంది. We all should understand that we are on this earth for a purpose. మనమందరం కూడా ఒక ఉద్దేశం కలిగి ఇక్కడ ఉన్నాము అని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. So without any fear and anxiety, we have to move forward, understanding what our purpose on this world is and trusting on God. ఈ భయాన్ని కలవరాన్ని మన హృదయంలో నుండి తీసివేస్తూ మనము మన ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో తెలుసుకుంటూ ముందుకు కొనసాగవలసిన వారంగా ఉన్నాము. If we depend and trust on God, God will provide us everything. దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అన్ని దయచేసేవాడుగా ఉంటాడు. So as we just saw, there are so many roles in the life of women. ఇక్కడ మనం ఇప్పుడు చూసినట్లుగా స్త్రీ యొక్క జీవితంలో ఉన్నటువంటి పాత్రలు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తూ వచ్చాము. In every role we are in, our testimony should be perfect. మనం ఉన్నటువంటి ప్రతి ఒక్క అటువంటి పాత్రలోనూ మనం ఒక ప్రత్యేకమైన సాక్ష్యాన్ని కలిగిన వారంగా ఉండాలి. If you see Noah's life, God himself testified about Noah. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తనకు తానే నోవహు గురించి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. So our behaviors or is our nature, having perfect testimony that God is ready to give a testimony on us. మన జీవితాలు కూడా ఎలాగ ఉండాలంటే మన నడవడికను బట్టి మన జీవితాన్ని బట్టి దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఉండాలి. I believe Mrs. Noah was a godly wife. నేను నమ్ముతున్నాను నోవహు భార్య ఒక దేవుని యందు భయభక్తులు గల స్త్రీగా ఉంది అని. Because if you think of Lot's wife, మనము లోతు భార్యని జ్ఞాపకం చేసుకుంటే she was not like Mrs. Noah. ఆమె నోవహు భార్య వలె లేదు. If we turn to 2 Peter
పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక పేతురు రాసిన 2nd chapter verse 8. 2 Peter 2nd chapter verse 8. 8. 2 పేతురు 2వ అధ్యాయం 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి. Yeah. In verse 7 it says it is talking about Lot. So God is talking, saying Lot was a righteous man. లోతు ఒక నీతిమంతుడుగా మనం ఇక్కడ చూస్తున్నాము. But his wife was not righteous. కానీ అతని భార్య మాత్రం నీతిమంతురాలుగా లేదు. That was the reason, she failed as a wife. That was the reason she became a pillar of salt. She was not, she did not succeed as a wife, or she did not influence through Lot's behavior. లోతు భార్యగా తాను విజయశాలి కాలేదు. అందుకనే నేను ఆ విధంగా తన జీవితాన్ని నష్టపరుచుకుంది, ఉపస్తంభం అయిపోయింది. Yeah, and she also failed as a mother. ఆమె ఒక తల్లిగా కూడా ఇక్కడ విఫలమైపోవడాన్ని మనం చూస్తున్నాం. That's why her daughters went wrong way. దాన్ని బట్టి ఆమె కుమార్తెలు కూడా ఒక తప్పైన మార్గంలో వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం. But whereas Mrs. Noah, she was godly, she was influenced by Noah. కానీ ఇక్కడ నోవహు భార్య అయితే నోవహును బట్టి తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే విధంగా ఉంది. And she lived godly similar to Noah. నోవహు దేవునితో ఏ విధంగా జీవించాడో ఆమె కూడా అలాగనే జీవిస్తూ వచ్చింది. That's why she was never distracted or disobeyed Noah. అందును బట్టి ఆమె నోవహు అవిధేయత ఎప్పుడు ఎన్నడూ చూపించేదిగా లేదు. These days also, if we notice, if husband is godly, sometimes wife pulls them back. ఈ దినాల్లో కూడా మనం చూసుకుంటే భర్త దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నప్పటికీ భార్య వెనక్కి లాగేదిగా ఉంటుంది. Sometimes if a husband is not a believer, wife instead of praying for them, they give lectures to husbands. కొన్నిసార్లు భర్త ప్రార్థనా పరుడుగా ఉన్నప్పుడు భార్య ప్రార్థనా పరురాలుగా ఉన్నప్పుడు భర్తలు ఉపదేశాలు ఇచ్చేవారుగా ఉంటారు. భర్త అవిశ్వాసిగా ఉన్నప్పుడు భార్యలు వారితో సరిగా ఉండేవారుగా ఉండక వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండరు. So we'll turn to 1 Peter. మొదటి పేతురు chapter 3. 2వ అధ్యాయము 3rd chapter 3 verse 1 and 2. మొదటి పేతురు 3వ అధ్యాయము 1-2 వచనాలు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. So it all depends upon our behavior. We don't have to talk too many words. It depends on our behavior. Based on our behavior, we can attract the non-believer husbands. మన నడవడికను బట్టి అవిశ్వాసిగా అయినటువంటి భర్తను మన విశ్వాసంలోనికి రాబట్టుకొనవచ్చును అని ఇక్కడ మనం. So we should be very careful about our testimony. Either it is a husband or a wife, we should be very careful about the testimony we have in the family. కాబట్టి మనం కలిగి ఉన్నటువంటి సాక్ష్యం విషయమై ఎంతో జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. భర్తలమైన భార్యలమైన మన సాక్ష్యాన్ని బట్టి మనం ఎంతో జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. So we already read in Genesis chapter 6 verse 18 that God commanded Noah, his wife and his sons' wives to enter into the ark. ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లుగా దేవుడు నోవహును
అతని కుమారులను అతని కోడండ్రును భార్యను ఓడలోనికి ప్రవేశించమని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. And we can also see chapter 8 verse 16 that go forth of the ark, thou and thy wife, and thy sons and thy sons' wives with thee. So before the flood, during the flood, after the flood, Noah's wife was always with him. ఇక్కడ 8వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు ఆ జలప్రళయానికి ముందు, జలప్రళయం సమయంలో, జలప్రళయం తర్వాత కూడా వారితో మాట్లాడిన విధంలో చూస్తే నోవహు భార్య ఎల్లప్పుడూ వారితో ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. So we can understand with how much patience she would have cooperated with Noah in God's work. ఇక్కడ మనం చూస్తే దేవుని మాట విషయంలో ఆమె ఏ విధముగా నోవహుకు సహనంతో సహకరించేదిగా ఉందో మనం చూడవచ్చు. It is not an easy life, an easy task what God has given them. వారికి దేవుడు ఇచ్చినటువంటి పని అంత సులభమైనది కాదు, అయినప్పటికీ ఆమె ఎంతో సహనంతో కూడినదిగా కనిపిస్తుంది. When my parents were here in US, we visited a real life Noah's Ark. ఇక్కడ మా తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినప్పుడు మేము నోవహు ఓడను నిజంగా వెళ్ళి దర్శించాము. And it is a replica of Noah's Ark in Tennessee, USA. అది నోవహు ఓడను పోలినటువంటి ఒక కట్టడము. It had three stores or అది 3 అంతస్తులు కనిపించగా ఉంది. And how the animals were stored, how the pots were there, how the families were there, everything was replicated in it. అక్కడ జంతువులు ఏ ప్రదేశంలో ఉంచబడినాయి, నోవహు కుటుంబం ఎక్కడ ఉంచబడింది, పాత్రలు మిగతావన్నీ ఏ ప్రదేశాల్లో ఉంచబడినాయో అక్కడ ప్రదర్శించబడింది. It was so huge. అది చాలా ఎంతో పెద్దదిగా ఉంది. So they were all, after the rain started, they were all locked down like all of us into the ark, in the ark. ఈ జలప్రళయం ప్రారంభమైన సమయంలో వారు ఓడలోనికి ప్రవేశించి దానిలో మూసివేయబడినారు. We are all, getting frustrated, not able to do anything sitting at home. It is very difficult for us these days to sit at home. But thinking of them, they were just how many people? 7, 8 of them, and then they have to take care of all the animals which were in the ark. ఈ దినాల్లో అయితే మనము ఇంట్లో కూర్చుని ఎంతో విసుగు చెందే వారంగా ఉన్నాము, కానీ ఆ దినాల్లో నోవహు కుటుంబంలో అయితే కేవలం 8 మంది ఉన్నప్పటికీ ఆ పశువులను పక్షులను చూసుకుంటూ వారు ఎన్నో దినాలు గడిపిన వారంగా చూస్తున్నాము. They almost were in the ark for 1 year. ఆ ఓడలో వారు దాదాపుగా 1 సంవత్సర కాలం గడిపారు. So just imagine Noah's wife. నోవహు భార్య గురించి కొంచెం ఒకసారి ఆలోచించండి, ఊహించుకోండి. Being the head woman, how many things she has to take care. ఆ గృహానికి అధిపతిగా ఉన్నటువంటి ఆమె ఎన్ని పనులు చేయవలసి ఉన్నదో మీరు ఒకసారి ఊహించుకోండి. She has to take care of all the animals and also the family. ఆమె ప్రతి ఒక్క జంతువుల గురించి శ్రద్ధ కలిగిన దానిగా ఉండాలి, మరియు కుటుంబాల గురించి కూడా బాధ్యత తీసుకోవాలి. So she did her part very patiently and cooperated in everything with Noah. ఆమె ప్రతి విషయంలోనూ ఎంతో సహనం కలిగినదిగా ఉండి ప్రతి విషయంలోనూ నోవహుకు సహకరించేదిగా ఉంది. Whatever task was given, it is not an easy task. If you think about it, it is not at all an easy task, but she did it very nicely. Nowhere it is mentioned that she was distracted from what she was doing. ఆమెకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పని అంత సులభమైనది కానప్పటికీ ఆమె ప్రతి ఒక్క పనిని నెరవేరుస్తూ వచ్చిందిగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇదంతా బైబిల్లో ఎక్కడ రాయబడినప్పటికీ మనము ఆలోచించినప్పుడు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. So she was blessing in Noah's family. ఆమె నోవహు కుటుంబానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంది. How are we? Are we living as a godly wife, supporting our husbands? మనం కూడా దేవుని భయం కలిగినటువంటి భార్యలంగా ఉండి మన భర్తలకు సహకరించే వారంగా ఉన్నామా? If they are doing God's work, are we distracting them?
దేవుని పని మన భర్తలు చేస్తున్నప్పుడు వారికి సహకరించే వారిగా ఉన్నామా లేదా వారికి సహకరించకుండా ఉన్నామా సరిచూసుకోవాలి. Yeah, because of Noah and his wife with oneness obeyed God, they saw all the blessings later. నోవహు మరియు అతని భార్య కలిగి ఉన్నటువంటి ఏకత్వాన్ని బట్టి ఈ ఆశీర్వాదాలన్నీ వారు చూడగలిగారు. So what is the blessing? Their generations, we are all their descendants. మనమందరం కూడా వారి నుండి వచ్చినటువంటి వంశావళులమే, వారి ద్వారా వచ్చినటువంటి జనాంగమే. So not only Noah's wife was a godly wife, she was also a godly mother. ఆమె ఒక భయం కలిగినటువంటి భార్య మాత్రమే కాదు కానీ భయం కలిగినటువంటి తల్లిగా కూడా మనం చూస్తున్నాం. With just 1 or 2 children at home, we break our heads. మనకి ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటేనే మన తల పగిలిపోతుంది. She had 3 boys. ఆమెకు 3 కుమారులు ఉన్నారు. I mean, imagine 3 boys in a house. ఒక కుటుంబంలో 3 కుమారులు ఉండడాన్ని ఒకసారి ఊహించుకోండి. And then around them the world is wicked. అంతేకాదు వారి చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఎంతో దుష్టత్వంతో నిండిపోయి ఉంది. But those 3 sons entered into the ark along with the parents. కానీ వారి 3 కుమారులు కూడా వారి తల్లిదండ్రులతో కలిసి ఓడలో ప్రవేశించడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. So just imagine how many efforts as a mother Mrs. Noah would have spent. ఎటువంటి ఎంత సమయం నోవా భార్య గడిపిందో మనం చూస్తాం. Yeah, Mrs. Noah was a godly mother, and that influenced the children. That was the reason they worked together, helped their father, helped their parents, and as a family they entered into the ark. నోవహు భార్య దైవ భయం కలిగినటువంటి తల్లిగా ఉండి తన బాధ్యతను నెరవేర్తించడాన్ని బట్టి ఆ పిల్లలు కూడా తండ్రికి సహకరించే వారుగా ఉన్నారు. దాని వలన వారి కుటుంబం అంతా ఈ ఓడలో ప్రవేశించేదిగా మనం చూస్తున్నాం. So in a very young age, we as mothers should teach our children. మనం కూడా మన యవన తల్లులుగా ఉన్నవారు మన పిల్లలకు ఎన్నో విషయాలు బోధించవలసిన వారంగా ఉన్నాం. We should influence our godly nature to the children. దైవ నడవడికను మనం కలిగి వారిని మన ప్రవర్తనను బట్టి వారిని దేవుని వైపు తిప్పే వారంగా ఉండాలి. I also sometimes encourage some of the sisters saying that you have to even tell them how modestly you have to dress. నేను కొన్నిసార్లు కొంతమంది సహోదరులకు చెప్తూ ఉంటాను, నీవు కనీసం దేవుని మాటలను వారికి బోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని. వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండాలనేది కూడా చెప్తూ ఉంటాం. Yeah, if we are not telling them how they have to dress up or how they have to talk or how they will drift away. I mean, many parents are saying world is like that, we cannot do anything. No, we can do when we depend on God. మనము వారు వేసుకునే వస్త్రాల విషయంలో గాని మాట్లాడే విషయంలో గాని ప్రతిదాన్ని సరిచేయవలసిన వారంగా ఉన్నాము. కొంతమంది అంటారు దాంట్లో ఏముందిలే అని. కాదు, ప్రతిదాన్ని మనం దైవికంగా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. So we have to train our children, and the responsibility is on us mothers. తల్లులంగా మన మీద ఎంతో బాధ్యత ఉంటుంది. పిల్లల్ని ఏ విధంగా సిద్ధపరచాలి దేవుని కొరకు అనే బాధ్యత మన మీద ఎంతో ఉంటుంది. So our nature should influence our children. That should be a godly nature. మన స్వభావం మన పిల్లల్ని ప్రభావం చేసేదిగా ఉండాలి. అది దేవుని యందలి భయభక్తులు కలిగిన స్వభావంగా ఉండాలి. So we saw that Mrs. Noah was a godly wife and she was a godly mother. మనం చూసిన విధంగా నోవహు భార్య దైవభయం కలిగినటువంటి భార్యగా ఉంది, దైవభయం కలిగినటువంటి తల్లిగా కూడా ఉంది. Finally, we'll see what kind of godly mother-in-law she was. చివరిగా మనము ఆమె దైవభయం కలిగినటువంటి అత్తగా తన పాత్రని
ఎలా పోషించిందో మనం చూద్దాం. In this world, we know about mothers-in-law. ఈ ఈ దేశం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్తల గురించి మనం చూస్తూనే ఉంటాము. I'm not talking about everyone, but most of when we say that word mothers-in-law, the notion we get is a bad testimony. అందరి గురించి కాదు కానీ కొంతమంది విషయంలో అయితే మన గురించి మంచి సాక్ష్యం అనేది ఆశించలేదు. అలా అని కాదు, ఒకసారి అత్తగారు అని లేకపోతే మదర్ ఇన్ లా అన్న వర్డ్ విన్నప్పుడు ఆల్వేస్ ఇట్ ఈస్ లైక్ నోషన్ ఇస్ డిఫరెంట్, లైక్ ఇట్స్ అ బ్యాడ్ టెస్టిమనీ. ఆమె గురించి అత్తగారు అన్న పదం విన్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు అంత మంచి సాక్ష్యం ఇచ్చేవిగా ఉండకపోవచ్చు. సో వై ఇస్ దట్? ఇన్ ద హోల్ వరల్డ్ ఇట్ ఈస్ లైక్ దట్. వై ఇస్ దట్? ప్రపంచం అంతా ఇదే విధంగా ఉంది, కానీ ఆ ఆలోచన విధానం అనేది ఎందుకు? It could have been an influence by other mother-in-law, or they should. అది వేరే అత్తగారుల నుంచి వచ్చిన ప్రభావం అయి ఉండవచ్చు. Or maybe watching some serials. కొన్ని సీరియల్ ని చూడడాన్ని బట్టి అయి ఉండవచ్చు. Or maybe mothers-in-law might be thinking that her daughter-in-law will not take care of the son as she took care. కొంతమంది అత్తగారులు ఆలోచించే విధంగా మా కుమారుణ్ణి సరిగా చూసుకుంటుందో లేదో అనే ఆలోచనను బట్టి అయి ఉండవచ్చు. So immediately the way they take care of daughters-in-law is different. దాన్ని బట్టి కోడల్ని చూసే విధానంలో మార్పు వచ్చేదిగా ఉంటుంది. So look at Mrs. Noah. ఇక్కడ నోవహు భార్యను మనం చూసినట్లయితే she just did not have 3 sons, she also had 3 daughters-in-law. ఆమె 3 కుమారులను కలిగి ఉండటం మట్టుకే కాదు కానీ 3 కోడళ్లను కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And can you imagine 4 women living together in a locked place, locked location? 4 స్త్రీలు కలిసి ఒక బంధించబడినటువంటి ఒక ప్రదేశంలో ఉండడాన్ని మీరు ఊహించుకోగలరా? And that too mother-in-law and daughters-in-law. అది కూడా ఒక అత్తగారు 3 కోడళ్ళు. But it was possible for Noah and family. కానీ ఇక్కడ నోవహు కుటుంబంలో అయితే ఇది సాధ్యమైన విషయంగా మనకు కనిపిస్తుంది. That could have been only possible through love and compassion. అది కేవలము ప్రేమ మరియు ఐక్యతను బట్టే సాధ్యమవుతుంది. Mrs. Noah showed that. నోవహు భార్య ఈ విధానాన్ని చూపించేదిగా ఉంది ఇక్కడ. In these days we see that many daughters-in-law complain as soon as they get married. They immediately say we are not happy to live in this house, we want to go out. ఈ దినాల్లో చాలా మంది అమ్మాయిలు వివాహం అవగానే చెప్పే విషయం ఏంటంటే ఈ గృహంలో కలిసి మేము నివసించలేము, మేము విడిగా వెళ్ళిపోతాము అని. Is that our testimony? ఇది మన సాక్ష్యంగా ఉండబోతుందా? Are we like Mrs. Noah showing our love and compassion to our daughters-in-law? నోవహు భార్య వలె ప్రేమను మరియు సహనాన్ని మనము చూపించే వారంగా ఉన్నామా? Though it is not written, we can clearly understand that Mrs. Noah was a godly mother-in-law. ఇక్కడ రాయబడి ఉండకపోయినప్పటికీ నోవహు భార్య అయితే ఒక దైవ భక్తి కలిగినటువంటి అత్తగారుగా కూడా మనం చూస్తున్నాం. I thank God and I can give the same testimony about my mother. She is a good mother-in-law. నేను నా తల్లి గురించి ఇటువంటి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా తల్లి గారు కూడా అలానే ఎంతో దైవ భయం కలిగినటువంటి అత్తగారిగా ఉందని నేను చెప్పగలుగుతున్నాను. So we have seen the features or the characteristics of Mrs. Noah or Noah's wife. మనము నోవహు భార్య యొక్క గుణగణాలను మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాము. So she kept her focus on God. She stood as a godly example in faith, righteousness, and a godly woman. ఆమె గుణగణాలు మనం ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఆమె దైవ భయం కలిగిన స్త్రీగా ఉండి
విశ్వాసంలోను నీతిమంతురాలుగాను కనిపిస్తూ ఉంది. So let us దృష్టిని కేంద్రీకరించేదిగా కూడా ఉంది. So let us examine ourselves and set our lives as an example as Mrs. Noah. మనం కూడా మన జీవితాలను పరిశీలించుకొని మనం కూడా నోవహు భార్య వలె ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాల్సిన వారంగా ఉన్నాము. God should be able to give testimony about us. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడిగా ఉండాలి. May God help us all. దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. Recording stops.